కొండ ప్రాంతాలలో, అడవి ప్రాంతాలలో శ్రమల గుండా రకరకాలైనటువంటి ప్రయాణాలు చేసిన దావీదును ఈరోజు మనం గమనిస్తే ఎన్ని శ్రమల గుండా వెళ్ళాడో అది మనందరికీ తెలుసు. నిజంగా ఆ అధ్యాయాలు చదివితే, సమూయేలు గ్రంథము, రాజుల గ్రంథాలు చదివితే మరి ఇవన్నీ కూడా మనకు తెలియపరుస్తుంది. సౌలు చేతిలో నుండి ఆయన తప్పింపబడ్డప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తండ్రి, నాకు ఇట్టి విధమైనటువంటి సహాయము నువ్వు చేశావు. ఈరోజు లోకము నన్ను ఎంతో బాధ పెట్టినప్పటికీ ప్రభు నాకు ఎప్పుడు కూడా సహాయకుడిగా ఉన్నావని ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. ఒక మాట మనం చూస్తే నిర్గమకాండంలో చూసిన మాట ఒకటి జ్ఞాపకం చేసుకుంటే, మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూశాడు దేవుడు. అలానాడు ఐగుప్తులో ఉన్న ప్రజలందరూ కూడా వారిని జ్ఞాపకము చేస్తూ ఉన్నప్పుడు ప్రభు, వారు నిట్టూర్పులు విడుస్తూ ఉన్నప్పుడు, వారు సమస్యల్లో ఉన్నాం ప్రభువా మేము అన్నప్పుడు, వారి ప్రార్థన దేవుని యొక్క కని ఆయన గ్రహించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందరూ బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మరొక మాట చెప్తూ ఉన్నాడు, అయ్యా మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోను నా ప్రజల బాధను నిశ్చయంగా చూచి తిని, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములను నాకు తెలిసి ఉన్నవి కాబట్టి ఐగుప్తు చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశములోని విశాలమైన మంచి దేశమునకు, అనగా ఒక మంచి దేశానికి దేవుడు నడిపిస్తాడు అని చెప్పబడుతుంది. అక్కడ దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అయ్యా నేను ఈరోజు శ్రమలలో ఉన్నాను, నీకు మొరపెడుతూ ఉన్నాను. ఇక్కడ ఐగుప్తు ప్రజలు శ్రమలలో ఉన్నారు, మొరపెడుతూ ఉన్నారు. ఈరోజు నీవు ఏ శ్రమలలో ఉన్నావు? ఎలాంటి బాధలతో నువ్వు బాధపడుతూ ఉన్నావు? ఏ విధమైనటువంటి సమస్యల్లో కూరుకుపోయావు? దేవుడు అంటున్నాడు, నిన్ను విడుదల చేస్తాను, నీకు విడుదల దయచేస్తాను. దేవుడు నీకు విడుదల చేయబోతూ ఉన్నాడు. నిన్ను ఆ సమస్యల నుంచి విడుదల చేయబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ ప్రభువు నిన్ను మార్చబోతూ ఉన్నాడు. ఆ ప్రభువు నిన్ను శ్రమల గుళిమిలో నుంచి తీయబోతూ ఉన్నాడు. ఇంతకాలము ఎట్టి విధమైన శ్రమలలో ఉన్నావు? ఐగుప్తులు పెట్టినటువంటి బాధల్లో